దత్తగురు అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వశీకరణ. అతి ప్రాచీనమైన వశీకరణ ప్రక్రియ. అయితే దీనికి మంత్రాలు తంత్రాలు ఏది అవసరం లేదు, మందులు మాకులు ఇలాంటివి ఏం అవసరం లేదండి. మీకు మీరే ఎవరినైనా సరే, ఎటువంటి వారినైనా సరే, ఇంత మొండి వారినైనా సరే మీకు మీరే ఇది చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించటం, మీరంటే ఇష్టం ఉండటం, ఎంత కోపం ఉన్నా సరే తగ్గిపోవటం, ఇలాంటివి అనేది ఖచ్చితంగా జరగడానికి ఆస్కారం అనేది ఉంది. ఇది ఏ విధంగా చేయాలనేది చెప్తాను నేనండి. అయితే వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అది అర్థమవుతుంది, మీరు చేయగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. దీనికి మందులు మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏది ఉండదండి, ఏది అవసరం లేదు. మీరుంటే చాలు. మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని మానసికంగా హృదయంలో నిలపాలి. ఈ తంత్రం అన్నమాట. ఇది మానసికంగా హృదయంలో నిలపాలి. ఏ విధంగా నిలపాలి అంటే, ప్రతిరోజు మనము పొద్దున లేచి నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సాయంత్రం అన్నం తిని పండుకుంటాం. ఓకేనా? పండుకునే ముందు మీకు ఇష్టమైన దేవుణ్ణి మనసులో తలుచుకోండి. ఏ దేవుడైనా సరే, కుల మత భేదాలు ఏం లేవు, మనుషులందరం ఒకటే. నా దృష్టిలో దేవుళ్ళందరూ అంతా కూడా ఒకటే. మీ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని ఒక 7 సార్లు శ్వాసని ఫ్రీగా తీసుకోండి, ప్రశాంతంగా అయిపోండి. ఓకేనా? ప్రశాంతంగా అయిపోయిన తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళని మీ హృదయంలో తెచ్చుకోండి. మీ మనసులో వాళ్ళని చూడండి. ఏకాగ్రతతోటి వాళ్ళని చూస్తూ మీరు మనసులో అనుకోవాలి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు నాకు కావాలి. ఈ విధంగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మీరు మాకు కావాలి అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది. ఇది ఎట్లా చేయాలంటే, నేను ఇష్టపడుతున్నాను, మీకు కోపం ఎక్కువ ఉంది, కోపాన్ని తగ్గించుకోండి, మీకు కోపం తగ్గిపోవాలి. ఇప్పుడు ఆయన పేరు రమేష్ అనుకోండి. సపోజ్ రమేష్ నీ కోపం తగ్గిపోవాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ కోపం తగ్గిపోతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే మనసులో మానసికంగా నిరంతరం ఇది మీరు చేసినట్లయితే ఇది అద్భుతమైన ప్రక్రియ. ఇది యోగ ప్రక్రియ అంటారు అనమాట. అఘోర ప్రక్రియ కాదు, ఇది యోగ ప్రక్రియ. ఇది అద్భుతం. యోగ ప్రక్రియ తిరగనేది లేదు. అఘోర ఒకటి, యోగ ఒకటి. యోగ ప్రక్రియ, యోగ తంత్రంలా ఎట్లుంటుంది అంటే, మంత్రాలతో పని లేకుండా మన శరీరం, మనసు, మైండ్తోనే ఎటువంటి దానైనా సరే కంట్రోల్ చేయవచ్చు అనమాట. అట్లా అయితే ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు. శ్రీలత అనుకుందాం సపోజ్, ఆమె పేరు. ఆమె శ్రీలత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా మాట వినాలి అని ఈ విధంగా మీరు మనసులో ప్రతిరోజు రాత్రిపూట, దీనికి కుల మత భేదాలు, మాంసం, బ్రహ్మచర్యం ఇలాంటిది ఏం లేదండి. మీరు ఎట్లున్నా సరే, ఎప్పుడు ఎట్లున్నా సరే చేసుకోవచ్చు. పొద్దున్న సాయంత్రం కూడా చేసుకోవచ్చు, రాత్రి అని ఏం లేదు. అంటే రాత్రిపూట ఎందుకు చెప్తున్నాను అంటే, రాత్రి మనం ప్రశాంతంగా పండుకుంటాం కాబట్టి, అందరూ పండుకుంటారు, సైలెంట్గా ఉంటుంది, ఏకాగ్రత అనేది కుదురుతుంది అనమాట మనకి. అందు గురించి రాత్రిపూట అని చెప్పడం జరిగింది. మీకు వీలుంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది చేసుకున్నట్లయితే ఈ రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా 1 month పడుతుందండి. 1 to 2 months పడుతుంది. మీరు ఏకాగ్రత చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించడం జరుగుతుంది. ఇది గ్యారంటీ. ఇది ఎందుకంటే యోగ విద్యలో తిరగనేది ఉండదు. ఒక్కసారి అది సిద్ధించిందంటే జీవితాంతం పనిచేస్తూనే ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు తీయలేరు. దీనికి విరుగుడు అనేదే లేదు ఇంకా. కానీ దానికి కొన్ని చిన్న ప్రక్రియలు ఉంటాయి. దానికి సంబంధించిన మంత్రం కూడా ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని చేసినట్లయితే మీకు అసలు తిరిగి అనేదే ఉండదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అద్భుతమైనది. కానీ మీరు ప్రతిరోజు సాధన చేయాలన్నమాట. ఇది చేస్తే మాత్రం మీకు తిరిగి అనేదే ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయబోతున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దత్తగురు. ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి, ఖచ్చితమైన సమాధానం చెప్పగలుగుతాను. దత్తగురు.